వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం బయోసైన్స్లో భాగంగా వృక్ష శరీర ధర్మశాస్త్రం గురించి నేర్చుకుందాం. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్లాంట్ ఫిజియాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ వృక్షాలకు సంబంధించిన అనేక రకాల జీవ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ జీవ క్రియలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే మనము వృక్ష శరీర ధర్మశాస్త్రం అని పేర్కొనడం జరుగుతుంది. అంటే మొక్కలలో కానీ వృక్షాల్లో కానీ అనేక రకాల జీవక్రియలు ఏవైతే జరుగుతున్నాయో ఆ జీవక్రియలకు సంబంధించిన అధ్యయనాన్నే మనము వృక్ష శరీర ధర్మశాస్త్రం అని పేర్కొనడం జరిగింది. మరి మనం ఈ క్లాస్ లోపల ప్రధాన జీవక్రియలైనటువంటి కిరణజన్య సంయోగ క్రియ, ఏదైతే మనకి శక్తికి మూలమైనటువంటి క్రియ, స్వయం పోషకాల నుంచి పరపోషకాలు ఆధారపడి ఉన్నటువంటి ఏదైతే ఉందో, స్వయం పోషకాలకి ఆహారం కిరణజన్య సంయోగక్రియ ద్వారా లభిస్తే పరపోషకాలకి స్వయం పోషకాలపైన ఆధారపడి జీవనం గడిపిస్తున్నాయి. కాబట్టి ప్రకృతి లోపల శక్తికి ఆధారమైనటువంటి ప్రక్రియగా కిరణజన్య సంయోగక్రియని పేర్కొనవచ్చు. మరి ఈ కిరణజన్య సంయోగక్రియ గురించి చూద్దాం. అదేవిధంగా శ్వాసక్రియ, అన్ని జీవులలో జరిగేటువంటి ఈ శ్వాసక్రియ మనకి దీని లోపల కిరణజన్య సంయోగక్రియ లోపల ఆహార పదార్థాలు తయారైతే ఆహార పదార్థాలు విచ్ఛిన్నం చెంది శక్తి లభించేటువంటి క్రియ మరో క్రియ మనకు శ్వాసక్రియ. అదేవిధంగా మొక్కలలో ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ అయినటువంటి బాష్పోత్సేకము అంటే ఏంటి, బాష్పోత్సేకం వలన ఉండేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మరి ప్రయోజనాలు ఏమో ఉన్నాయి, దుష్ఫలితాలు ఏమున్నాయి అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. అదేవిధంగా ద్రవాభిసరణ, విసరణ అనేటువంటి రెండు రకాల పద్ధతులు, నిపానము, ద్రవోద్గమం అనేటువంటి మరో రెండు రకాల పద్ధతులు. ఇవి పర్టికులర్గా మనము మొక్కలలో అబ్జర్వ్ చేస్తున్నటువంటి జీవక్రియలు. నిపానం అయితేనేమి, ద్రవోద్గమం అయితేనేమి, బిందుస్రావం అయితేనేమి. అదేవిధంగా వృక్షాలలో మనకి ఫైటో హార్మోన్లు, మన శరీరం లోపల ఏ విధంగానైతే హార్మోన్లు ఉంటాయో వృక్షాల లోపల మొక్కల లోపల కూడా హార్మోన్లు అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం ఫైటో హార్మోన్లు అని పేర్కొనడం జరుగుతుంది. ప్రధానంగా 5 రకాల ఫైటో హార్మోన్లు అనేటువంటివి ఉంటాయి. ఒక్కొక్క హార్మోను ఏ రకమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ముందుగా మనము కిరణజన్య సంయోగక్రియ గురించి చూద్దాం. కిరణజన్య సంయోగక్రియ, ఈ కిరణజన్య సంయోగక్రియనే కాంతి రసాయన క్రియగా పేర్కొనడం జరుగుతుంది. ఈ కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కావలసినటువంటి శక్తి అనేటువంటిది సూర్యరశ్మి ద్వారా ఈ మొక్కలకు లభిస్తుంది. కాబట్టి దీన్ని కాంతి చర్య అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యరశ్మి ద్వారా గ్రహించినటువంటి శక్తిని ఉపయోగించుకొని, సూర్యరశ్మి ద్వారా లభించినటువంటి శక్తిని ఉపయోగించుకొని మొక్కల్లో ఉన్నటువంటి పత్రహరితాన్ని ఆధారం చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ని, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకొని వేర్ల ద్వారా నీటిని పీల్చుకొని మనకి ఆహార పదార్థాలు అనేటువంటి గ్లూకోజ్ అనేటువంటిది తయారు చేయబడుతుంది. రాసాయనికంగా గ్లూకోజ్ అనేటువంటిది తయారు చేయబడుతుంది. కాబట్టి దీన్ని కాంతి రసాయన చర్యగా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది కాంతి రసాయన చర్య, ఎందుకంటే సూర్యరశ్మి ఆధారంగా జరుగుతుంది. రసాయన చర్య ద్వారా మనకి గ్లూకోజ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. కాబట్టి కాంతి రసాయన చర్య అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా కిరణజన్య సంయోగక్రియ అనేటువంటిది ఒక నిర్మాణాత్మక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. ఎందుకు ఇది నిర్మాణాత్మక చర్య అని అంటే, మనము కిరణజన్య సంయోగక్రియ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది, నీటి అణువులు వాటర్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది, మరియు సూర్యరశ్మిని ఉపయోగించుకొని గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, వేర్ల ద్వారా పీల్చుకున్నటువంటి వాటర్, అదేవిధంగా మనకి పత్రాల్లో ఉండేటువంటి క్లోరోఫిల్ అనేటువంటి వర్ణద్రవ్యాన్ని ఆధారం చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ కలిసిపోయి మనకి C6H12O6 అనేటువంటి గ్లూకోజ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ విధంగా నిర్మాణాత్మకంగా జరుగుతుంది, నిర్మించబడుతుంది. గ్లూకోజ్ అనేటువంటిది నిర్మించబడుతుంది. కాబట్టి దీన్ని మనం నిర్మాణాత్మక చర్య అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. మన నెక్స్ట్ స్లైడ్ లోపల కిరణజన్య సంయోగక్రియకి సంబంధించినటువంటి కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉందో దాన్ని డీటెయిల్గా చూద్దాం. అదేవిధంగా క్షయకరణ చర్య, మనము ఇంతకుముందు రసాయన శాస్త్రం గురించి నేర్చుకున్నప్పుడు ఆక్సీకరణ చర్య అనగానేమి, క్షయకరణ చర్య అనగానేమి అనేటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది. క్షయకరణ చర్య అనంటే మనం రసాయన శాస్త్రంలో నేర్చుకున్నాము. క్షయకరణ చర్య అనంటే మనకి వివిధ రకాల నిర్వచనాలు అనేటువంటివి ఇవ్వవచ్చు. క్షయకరణ చర్య లోపల మనకి ఏదైనా ఒక పదార్థానికి హైడ్రోజన్ పరమాణువులను కలపడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ పరమాణువులని రిమూవ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. క్షయకరణ చర్య లోపల హైడ్రోజన్ పరమాణువులను కలపడం కానీ ఆక్సిజన్ పరమాణువులను తీసివేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ల పరంగా ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఎలక్ట్రాన్ల పరంగా క్షయకరణ చర్యని కనుక మనం నిర్వచించాలి అని అనుకున్నట్లయితే, ఒకవేళ ఎలక్ట్రాన్లని కోల్పోతే దాన్ని ఆక్సీకరణ చర్య అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్లని గ్రహించినట్లయితే దాన్ని మనము క్షయకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. ఏదైనా ఒక పదార్థం, రసాయన పదార్థం కావచ్చు, ఏదైనా ఒక అయాన్ కావచ్చు,
ఆయాన్ లేదా పరమాణు అనేటువంటిది ఎలక్ట్రాన్లను కనుక గ్రహించినట్లయితే దాన్ని మనం క్షయకరణ చర్య అనేటువంటిది పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం క్షయకరణ చర్య అని పేర్కొంటున్నాం. ఎందుకు క్షయకరణ చర్య అనేటువంటి పేర్కొంటున్నాం అని అంటే, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి కలపబడడం జరుగుతుంది. నీటి అణువు రూపంలో ఉన్నటువంటి హైడ్రోజన్ పరమాణువులను కార్బన్ డైఆక్సైడ్కి కలపడం అనేటువంటి జరిగి C6H12O6 అనేటువంటి గ్లూకోజ్ నిర్మాణం జరుగుతుంది. దీన్ని స్థూలంగా గమనించినట్లయితే మనకు హైడ్రోజన్ పరమాణువులను కలపబడుతుంది. కాబట్టి ఈ ఏదైతే కిరణజన్య సమయోక్రియ ఉందో, కిరణజన్య సమయోక్రియని హైడ్రోజన్ పరమాణువుల ఆధారంగా క్షయకరణ చర్యగా నిర్వచించవచ్చు. ఇది కిరణజన్య సమయోక్రియ అనేటువంటిది క్షయకరణ చర్యగా పేర్కొనడానికి గలటువంటి ప్రధాన ఆధారము హైడ్రోజన్ పరమాణువులు అనేటువంటివి కలపబడుతున్నాయి. అదేవిధంగా మనకి రసాయన చర్యల్లో శక్తిని ఆధారంగా చేసుకొని అన్ని రసాయన చర్యలని, కిరణజన్య సమయోక్రియని ఒక రసాయన చర్య అని పేర్కొనడం జరిగింది. అన్ని రకాల రసాయన చర్యల లోపల శక్తి విడుదలవుతుందా, గ్రహించబడుతుందా అనే విషయాన్ని ఆధారం చేసుకొని శక్తి గ్రాహక చర్యలు మరియు శక్తి మోచక చర్యలని విభజించడం అనేటువంటిది జరిగింది. కిరణజన్య సమయోక్రియ అనేటువంటిది ఒక రసాయన చర్య అనుకున్నట్లయితే ఇక్కడ దీన్ని మనం శక్తి గ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. దీన్ని ఇంగ్లీష్ లోపల మనము ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పేర్కొంటాం. అంటే ఒక రసాయన చర్య అనేటువంటిది శక్తిని గ్రహించినట్లయితే దాన్ని శక్తి గ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. సూర్యరశ్మి రూపం లోపల కిరణజన్య సమయోక్రియ శక్తిని గ్రహిస్తుంది. కావున ఇది ఒక శక్తి గ్రాహక చర్య లేదా ఎండోథెర్మిక్ రియాక్షన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది కిరణజన్య సమయోక్రియకు సంబంధించినటువంటి 4 రకాలైనటువంటి అంశాలు. ఇంకా కిరణజన్య సమయోక్రియ గురించి స్థూలంగా చూసినట్లయితే మనకు కిరణజన్య సమయోక్రియ లోపల 2 దశలు అనేటువంటివి ఉంటాయి. ఒకటి కాంతి దశ, మరొకటి నిష్కాంతి దశ. పగటిపూట సూర్యరశ్మి సమక్షంలో జరిగేటువంటి దశని కాంతి దశ అని పేర్కొనడం జరుగుతుంది. అలా కాకుండా రాత్రి వేళల్లో సూర్యరశ్మి అందుబాటులో లేనప్పుడు కూడా జరిగేటువంటి దశని నిష్కాంతి దశ అని పేర్కొనడం జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కాంతి దశ కేవలం పగటిపూట మాత్రమే జరుగుతుంది. నిష్కాంతి దశ రాత్రి వేళలతో పాటు పగటి వేళలో కూడా జరుగుతుంది. నిష్కాంతి దశ అనేటువంటిది కాంతి లేకపోయినప్పటికీ జరుగుతుంది. అంటే కాంతి లేనప్పుడే జరుగుతుందన్న అర్థం కాదు. కాంతి లేకపోయినప్పటికీ జరుగుతుంది అని అంటే పగటి వేళలో జరుగుతూ రాత్రి వేళలో కాంతి లేనప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని నిష్కాంతి దశ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. కాంతి దశ అనేటువంటిది హరిత రేణువులోని గ్రానాలో జరుగుతుంది. మనకి హరిత రేణువు యొక్క నిర్మాణం కనుక చూసినట్లయితే మనం కణం మరియు కణాంగాలు అనేటువంటి పాఠ్యాంశం లోపల హరిత రేణువు లోపల 2 భాగాలు ఉంటాయి. హరిత రేణువుల జీవపదార్థం లోపల 2 ఉంటాయి, 2 భాగాలు ఉంటాయి. అది ఒకటి గ్రానా మరియు స్ట్రోమా అని నేర్చుకోవడం జరిగింది. పర్టికులర్గా గ్రానా అనేటువంటి భాగం లోపల ఈ కాంతి దశ అనేటువంటిది జరుగుతుంది. మరి కాంతి సమక్షంలో ఏం జరుగుతుందనంటే నీటి అణువు విచ్చితి జరిగి ఆక్సిజన్ అనేటువంటిది విడుదల అవ్వడం జరుగుతుంది. నీటి అణువు విచ్చితి చెంది ఆక్సిజన్ అనేటువంటిది విడుదల కావడం అనేటువంటి జరుగుతుంది. కిరణజన్య సమయోక్రియ లోపల మొక్కలు అనేటువంటివి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. ఈ విధంగా విడుదల చేయబడేటువంటి ఆక్సిజనే సమస్త ప్రాణకోటికి కూడా జీవాధారంగా పనిచేస్తుంది. మరొకసారి కిరణజన్య సమయోక్రియ లోపల ఆక్సిజన్ అనేది విడుదల అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు శ్వాసక్రియని జరిపినప్పుడు ఆక్సిజన్ గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తుంది. పోటీ పరీక్షల లోపల మొక్కలు అనేటువంటివి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి అనేటువంటిది సాధారణమైనటువంటి విషయం, అందరికీ తెలిసిందే. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. అందుకే కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు అనేటువంటివి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ని వాహనాల ద్వారా వెలువడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో మొక్కలు అనేటువంటివి ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కానీ అవే రకమైన మొక్కలు శ్వాసక్రియని జరిపినప్పుడు ఆక్సిజన్ వినియోగించుకొని కార్బన్ డైఆక్సైడ్ని కూడా విడుదల చేస్తాయి. పోటీ పరీక్షల లోపల శ్వాసక్రియ గురించి అడుగుతున్నారా, కిరణజన్య సమయోక్రియ గురించి అడుగుతున్నారా అన్న విషయాన్ని ఆధారం చేసుకొని మనం అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మొక్కలు అనేటువంటివి ఆక్సిజన్ విడుదల చేస్తాయి, కానీ అవే మొక్కలు శ్వాసక్రియను జరిపినప్పుడు కిరణజన్య సమయోక్రియ లోపల ఆక్సిజన్ విడుదల చేస్తాయి. అవే మొక్కలు శ్వాసక్రియను జరిపినప్పుడు ఆక్సిజన్ కూడా తీసుకుంటాయి. ఈ శ్వాసక్రియ అనేటువంటిది ప్రతి జీవిలోని కణం లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియా లోపల జరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన కిరణజన్య సమయోక్రియ అనేటువంటిది హరిత రేణువు లోపల జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా కాంతి సమక్షంలో నీటి విచ్చితి జరిగి ఆక్సిజన్ అనేటువంటిది వెలువడుతుంది. నెక్స్ట్ మనకి కిరణజన్య సమయోక్రియ గురించి చూసినట్లయితే సూర్యకాంతిలో మాత్రమే జరిగేటువంటి ఈ క్రియ, అంటే పర్టికులర్గా కాంతి చర్య, కిరణజన్య సమయోక్రియలోని కాంతి చర్య సూర్యకాంతిలో మాత్రమే జరుగుతుంది. ఆ టైంలో జరిగినటువంటి కాంతి దశ కారణంగా
వాతావరణంలోకి ఆక్సిజన్ అనేటువంటిది విడుదల చేయబడి కాలుష్యం అనేటువంటిది తగ్గడం జరుగుతుంది. మనకు వాతావరణం లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విపరీతంగా ఉన్నట్లయితే దాన్ని వాయు కాలుష్యంగా పేర్కొంటాము. ఆక్సిజన్ విడుదల చేయబడి కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది గ్రహించబడుతుంది కాబట్టి కాలుష్యం అనేటువంటిది తగ్గుతుంది. సో మొక్కల నుండి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విడుదలవుతుంది. మొక్కలు అనేటువంటివి కాంతి దశ లోపల ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మరి రాత్రిపూట నిష్కాంతి దశ లోపల కార్బన్ డైఆక్సైడ్ని శ్వాసక్రియ ద్వారా విడుదల చేస్తాయి. కాబట్టి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఇంకా చూసినట్లయితే నిష్కాంతి దశ లోపల హరితరేణువులోని స్ట్రోమా లోపల ఈ నిష్కాంతి దశ అనేటువంటిది జరుగుతుంది. మనము కిరణజన్య సమయక్రియలో 2 దశలు ఉంటాయని పేర్కొన్నాము. ఒకటి కాంతి దశ, మరొకటి నిష్కాంతి దశ. కాంతి దశ గ్రానాలో జరిగినట్లయితే నిష్కాంతి దశ అనేటువంటిది స్ట్రోమాలో జరుగుతుంది. ఈ నిష్కాంతి దశ ఏదైతే స్ట్రోమాలో జరుగుతుందో ఈ స్ట్రోమాలో జరుగుతున్నటువంటి ఈ నిష్కాంతి దశ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది క్షయకరణం చెంది గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. 2 దశల లోపల కాంతి దశ లోపలేమో హరితరేణులోని గ్రాన లోపల జరుగుతుంది. ఈ నిష్కాంతి దశ అనేటువంటిది హరితరేణులోని స్ట్రోమాలో జరుగుతుంది. ఈ స్ట్రోమాలో జరుగుతున్నటువంటి ఈ చర్య లోపల నిష్కాంతి దశ లోపల కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది సేకరణం చెంది గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, మనకి H2O ఏదైతే విచ్చిత్తి చెంది ఆక్సిజన్ ఏర్పడుతుందో ఈ దశని మనం కాంతి దశ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది క్షయకరణం చెంది గ్లూకోజ్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ గ్లూకోజ్ ఏర్పడేటువంటి దశనే మనము నిష్కాంతి దశ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ నిష్కాంతి దశ అనేటువంటిది స్ట్రోమాలో జరుగుతుంది, హరితరేణులోని స్ట్రోమాలో జరుగుతుంది. ఈ నిష్కాంతి దశ అనేటువంటిది కాంతి ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే దీన్ని మనం నిష్కాంతి దశ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది కిరణజన్య సమయక్రియకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, కిరణజన్య సమయక్రియని ప్రభావితం చేసేటువంటి కారకాలు అంటే కిరణజన్య సమయక్రియ జరిగే రేటు ఏదైతే ఉందో ఆ రేటుని ప్రభావితం చేసే కారకాలు ఇక్కడ ప్రధానంగా కాంతి అనేటువంటిది ఉంది. కాంతి లభ్యత ఎక్కువగా ఉన్నట్లయితే కిరణజన్య సమయక్రియ కూడా కిరణజన్య సమయక్రియ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాంతి లభ్యత లేనప్పుడు కిరణజన్య సమయక్రియ చాలా తక్కువగా జరుగుతుంది. అందుకే సూర్యరశ్మి పడని ప్రాంతాల లోపల మొక్కల ఎదుగుదల అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కాంతి అనేటువంటిది కిరణజన్య సమయక్రియని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా పత్రహరితం అని అంటాం. పత్రాల లోపల ఉండేటువంటి ఈ పత్రహరితం లేదా క్లోరోఫిల్ అని అంటాం. ఈ క్లోరోఫిల్ లోపల మనకి మెగ్నీషియం అనేటువంటి మెటల్ ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పత్రహరితం అనేటువంటిది పత్రాల యొక్క పై భాగంలో ఎక్కువగా ఉండి పత్రాలు పచ్చదనంగా ఉండడానికి గల కారణమైనటువంటి వర్ణద్రవ్యాన్ని మనం పత్రహరితం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పత్రహరితం కనుక ఎక్కువగా ఉన్నట్లయితే కిరణజన్య సమయక్రియ రేట్ అనేటువంటిది అధికంగా జరుగుతుంది. అంటే పత్రహరితం అధికంగా ఉంటే కిరణజన్య సమయక్రియ రేటు కూడా అధికంగా ఉంటుంది. ఎందుకనంటే మనకి కిరణజన్య సమయక్రియ జరగాలనంటే క్లోరోఫిల్ అనే వర్ణద్రవ్యం అనేటువంటిది అవసరం అవుతుంది. కాబట్టి పత్రహరితం పెరుగుతున్న కొలది కిరణజన్య సమయక్రియ రేటు కూడా పెరుగుతుంది. అదేవిధంగా నీటి లభ్యత మనము కిరణజన్య సమయక్రియ యొక్క ఈక్వేషన్ లేదా రసాయన చర్య కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, H2O అనేటువంటిది ఇక్కడ మనకు అవసరం ఉంది. ఎప్పుడైతే H2O అవసరం ఉందో, నీటి అణువు లభ్యత అవసరం ఉందో, మనకి ఇక్కడ నీరు అనేటువంటిది కిరణజన్య సమయక్రియని ప్రభావితం చేసే కారకంగా ఉంది. మనకి ఉష్ణోగ్రత పెరుగుతున్న కొలది కిరణజన్య సమయక్రియ రేటు కూడా పెరుగుతుంది. కానీ ఒకనొక గరిష్ట ఉష్ణోగ్రతకు చేరిన తర్వాత కిరణజన్య సమయక్రియ రేటు అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది. ప్రధానంగా ప్రాథమిక దశలో ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు కిరణజన్య సమయక్రియ రేటు కూడా పెరుగుతూ ఉంటుంది. కానీ ఒక గరిష్ట ఉష్ణోగ్రతను చేరిన తర్వాత, అత్యధిక ఉష్ణోగ్రతలు చేరుకున్న తర్వాత కిరణజన్య సమయక్రియ రేటు అనేటువంటిది ఆగిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఉష్ణోగ్రతను ప్రభావితం చేసే కారకంగా ఉష్ణోగ్రత అనేటువంటిది కిరణజన్య సమయక్రియతను ప్రభావితం చేసే కారకంగా ఉంది. ఇంకొకటి మనకి కార్బన్ డైఆక్సైడ్. మనకు తెలుసు, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని కిరణజన్య సమయక్రియను జరుపుతాయి. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ లభ్యత అనేటువంటిది కూడా కిరణజన్య సమయక్రియతను ప్రభావితం చేస్తుంది. మనకు పోటీ పరీక్షల్లో అడగవచ్చు, ఈ క్రింది వాటిలో ఏ కారకం కిరణజన్య సమయక్రియతను ప్రభావితం చేసే కారకంగా ఉంది, లేదా ఈ కింది కారకాలలో ఏది కిరణజన్య సమయక్రియకి సంబంధించినది అని అడిగేటువంటి అంశాలు ఇంతకుముందు చూసాం. కాబట్టి ఇక్కడ నేను అన్ని అంశాలన్నీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా కిరణజన్య సమయక్రియలో జరిగేటువంటి రసాయన చర్య ఆ ఈక్వేషన్కి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు రావడం అనేటువంటి జరిగింది. ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి అణువులు అనేటువంటి కలిసిపోయి C6H12O6 అనేటువంటి గ్లూకోజ్ ఇక్కడ మనకి ఏర్పడుతుంది. దీన్ని మనం గ్లూకోజ్ అని అంటాము. కిరణజన్య సమయక్రియ లోపల ఆక్సిజన్ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది వినియోగించుకోవడం జరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ నీటిని వినియోగించుకొని
మరి పత్రాలలోని పత్రహరితము సూర్యరశ్మిలోని కాంతిని ఉపయోగించుకొని మనకి గ్లూకోజ్ అనేటువంటిది విడుదలవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఫైనల్గా మనకు ఆక్సిజన్ విడుదల కూడా జరుగుతుంది. ఇది కిరణజన్య సమయోక్రియకు సంబంధించినటువంటి రసాయన చర్య. ఒకసారి గుర్తుంచుకోండి, మనకి ఇంతకుముందు పోటీ పరీక్షల లోపల ఈ కింది ఏ రసాయన చర్య కిరణజన్య సమయోక్రియను సూచిస్తుంది అని అడిగినటువంటి సందర్భం. అందుకోసమే మరొకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది కిరణజన్య సమయోక్రియతను ప్రభావితం చేసేటువంటి కారకాలు. మరి మనకి మొక్కలలో జరిగేటువంటి మరొక రకమైనటువంటి ప్రధానమైనటువంటి జీవక్రియ శ్వాసక్రియ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మొక్కలతో పాటు మరియు అన్ని రకాల జీవుల్లో కూడా ఈ శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఈ శ్వాసక్రియ అనేటువంటి జీవక్రియ కణంలోని మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. ఇది అన్ని జీవులలో జరుగును, అన్ని రకాల జీవులలో జరుగును, అన్ని రకాల జీవ కణాల లోపల జరుగుతుంది శ్వాసక్రియ. పర్టికులర్గా మైటోకాండ్రియా లోపల జరుగుతుంది. మైటోకాండ్రియా లోపల జరిగిన తర్వాత శ్వాసక్రియ అనేటువంటిది శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మైటోకాండ్రియాలని కణ శక్తి కర్మాగారాలు అని చెప్పి పిలవడం అనేటువంటిది జరుగుతుంది. పవర్ హౌజెస్ ఆఫ్ ద సెల్ అని పేర్కొనడం జరుగుతుంది ఈ మైటోకాండ్రియాలని. ఇది అన్ని జీవుల్లో జరుగుతుంది. విచ్ఛిన్న క్రియ అని పేర్కొనడం జరుగుతుంది. కిరణజన్య సమయోక్రియ లోపల రెండు క్రియాజనకాలు అనేటువంటి కలిసిపోయి గ్లూకోజ్ అనేటువంటి క్రియాజన్యం అనేటువంటిది ఏర్పడుతుంది. కావున అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య. రెండు రసాయన అనుఘటకాలు కలిసిపోతున్నాయి కాబట్టి అది ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్య. ఇక్కడ శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ అనేటువంటిది విచ్ఛిన్నం చెందుతుంది. కావున దీన్ని మనం విచ్ఛిన్న క్రియగా పేర్కొనడం జరుగుతుంది. గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విడిపోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనం విచ్ఛిన్న క్రియ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఒక రకమైనటువంటి శక్తి మోచక చర్య. శ్వాసక్రియ అనేటువంటిది జీవుల లోపల ఉష్ణోగ్రత పెరుగుదలకి ఉపయోగపడుతుంది. శ్వాసక్రియ ద్వారానే ఉష్ణోగ్రత అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి శక్తి విడుదల జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఇంగ్లీష్ లోపల ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అని అంటున్నాము. రసాయన చర్య లోపల శక్తి విడుదల జరిగితే దాన్ని శక్తిమోచక చర్య అని అంటారు. శ్వాసక్రియ లోపల కూడా శక్తి విడుదల జరుగుతుంది కాబట్టి దీన్ని ఒక శక్తిమోచక చర్యగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఆక్సీకరణ చర్య అని పేర్కొంటున్నాం. ఆక్సీకరణ చర్య ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ని కలపబడడాన్ని ఆక్సీకరణ చర్య అని అంటాము. ఇక్కడ గ్లూకోజ్ని తీసుకుంటున్నాము, ఈ గ్లూకోజ్కి ఆక్సిజన్ని కలుపుతున్నాం కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్య. శ్వాసక్రియ లోపల గ్లూకోజ్కి ఆక్సిజన్ కలపబడుతుంది కాబట్టి ఇది ఒక ఆక్సీకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ శ్వాసక్రియ లోపల గ్లూకోజ్ ఏదైతే ఉందో C6H12O6 ఆక్సిజన్తో కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని విడుదల చేస్తుంది. ఈ విధంగా గ్లూకోజ్కి ఆక్సిజన్ని కలుపుతున్నాం కాబట్టి మనం దీన్ని ఆక్సీకరణ చర్యగా పేర్కొనడం జరుగుతుంది. మరొక అంశం ఏంటంటే గ్లూకోజ్ అనేటువంటిది ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నమై కార్బన్ డైఆక్సైడ్ వాటర్ ఏర్పడుతుంది కాబట్టి శ్వాసక్రియని విచ్ఛిన్న క్రియగా పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా కొంత మొత్తంలో హీట్ ఎనర్జీ అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది, ఉష్ణశక్తి అనేటువంటిది బయటికి రావడం జరుగుతుంది కాబట్టి ఉష్ణమోచక చర్యగా పేర్కొంటున్నాము. ఇక్కడ ఈ హీట్ ఎనర్జీనే మనం ఎనర్జీ అని సూచించడం జరుగుతుంది. హీట్ ఎనర్జీనే మనము ఎనర్జీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇదే హీట్ ఎనర్జీని కొన్ని రకాల పుస్తకాల లోపల మనము కెమికల్ ఎనర్జీగా, రసాయన శక్తిగా పేర్కొంటారు. ఎందుకంటే రసాయన చర్య ద్వారా వచ్చినటువంటి శక్తి కావున రసాయన శక్తిగా పేర్కొంటారు. ఈ శక్తిని మనము ఏటీపీ లోపల కొలుస్తాము. శక్తికి ప్రమాణము ఏటీపీ, ఎడినోసిన్ ట్రైపాస్పేట్ అనేటువంటిది శక్తికి ప్రమాణం కాబట్టి ఇక్కడ విడుదలైనటువంటి శక్తిని ఏటీపీ లోపల కొలుస్తాము. ఈ విధంగా శ్వాసక్రియ లోపల శక్తి అనేటువంటిది విడుదల కావడం జరుగుతుంది. ఇది మనకు శ్వాసక్రియకు సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ బాష్పోత్సేకము. మొక్కల్లో జరిగేటువంటి ఒక రకమైనటువంటి జీవక్రియ బాష్పోత్సేకము. మొక్కలు నీటిని పత్రాలపైన మరియు కింద ఉన్నటువంటి పత్రరంధ్రాల ద్వారా, అంటే మొక్కల లోపల పత్రాలు ఉంటాయి, పత్రాలకి పై భాగంలో మరియు కింది భాగంలో పత్రరంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ద్వారా వాతావరణంలోకి నీటిని కోల్పోయే ప్రక్రియ అంటే పత్రాలపైన పత్రరంధ్రాలు, పత్రాల కింది భాగంలో కూడా పత్రరంధ్రాలు ఉంటాయి. ఈ పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోతున్నాయి. ఏ విధంగా కోల్పోతున్నాయి? నీటి ఆవిరి రూపంలో కోల్పోతున్నాయి. ఈ విధంగా కోల్పోయే ప్రక్రియనే బాష్పోత్సేకము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ విధంగా నీటి ఆవిరి రూపంలో కోల్పోయేటువంటి ప్రక్రియనే బాష్పోత్సేకము అని అంటాము. పత్రాల లోపల పత్రరంధ్రాలు అనేటువంటి ఉంటాయి. పత్ర ఉపరితలం కన్నా కూడా పత్రం యొక్క కింది భాగం లోపల పత్రరంధ్రాలు అనేటువంటివి అధికంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ విధంగా నీటి ఆవిరి రూపంలో మొక్కలు కోల్పోవడాన్నే బాష్పోత్సేకము అని అంటారు. మరి ఈ బాష్పోత్సేకం ద్వారా మొక్కలకి ఏమైనా ఉపయోగం ఉందనే విషయాన్ని కనుక చూసినట్లయితే
కొన్ని రకాల మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల దుష్ఫలితాలు కూడా ఉన్నాయి. వాటిని చూద్దాము. మరి ఈ పత్రరంధ్రాల ద్వారా జరిగేటువంటి ఈ బాష్పోత్సేక ప్రక్రియను కంట్రోల్ చేయడానికి అంటే నియంత్రించడానికి పత్రరంధ్రాలకి ఇరువైపులా ఉండేటువంటి 2 చిక్కుడు గింజ ఆకారపు కణాలు ఏవైతే ఉంటాయో ఆ కణాలని రక్షక కణాలు అని పేర్కొనడం జరుగుతుంది. రక్షక కణాలు లేదా గార్డ్ సెల్స్ అని పేర్కొనడం జరుగుతుంది. వీటిని ఆవరిస్తూ సహాయక కణాలు అనేటువంటివి ఉంటాయి. ఈ కణాల సహాయంతోనే పత్రరంధ్రాలు ముడుచుకోవడం మరియు తెరుచుకోవడం అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఈ గార్డ్ సెల్స్ గురించి మరియు సహాయ కణాల గురించి ఇంతకుముందు పోటీ పరీక్షలో అడిగారు కాబట్టి నేను వీటిని ఇంగ్లీష్లో కూడా ఇక్కడ గార్డ్ సెల్స్ అని, ఇక్కడ రక్షక కణాలని ఇవ్వడం జరిగింది. ఈ పత్రరంధ్రాన్ని ఆవరించి ఇరువైపులా ఉండేటువంటి చిక్కుడు గింజ ఆకారపు కణాలు. నెక్స్ట్, పత్రరంధ్రం ద్వారా మనకి ఏమైనా లాభాలు ఉన్నాయని అంటే చూడండి ఒకసారి. పత్రరంధ్రాలు మూసుకోవడం తెరుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించేది ఈ సైటోకైనిన్ అనేటువంటి ఒక ఫైటో హార్మోన్, అదేవిధంగా పొటాషియం అయాన్లు K+ అయాన్లు అని పేర్కొంటాం. ఈ K+ అయాన్లు కూడా పత్రరంధ్రాలు ముడుచుకోవడంలో మరియు తెరుచుకోవడంలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి తేమ తగ్గినప్పుడు ఈ క్రియ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే మొక్కలు అనేటువంటివి తమ చుట్టూ ఉన్న వాతావరణం లోపల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగిపోయి గాలి లోపల తేమ శాతం తగ్గినప్పుడు ఈ బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఉదాహరణకి ఇది ఒక చెట్టు యొక్క కాండం అనుకున్నట్లయితే ఈ విధంగా పత్రం ఏదైతే ఉందో ఈ పత్రం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి వాతావరణం లోపల మనకి ఉష్ణోగ్రత పెరిగినట్లయితే, గాలిలో తేమ శాతం తగ్గినట్లయితే ఈ పత్రరంధ్రాల ద్వారా అణువులు అనేటువంటివి నీటి ఆవిరి రూపం లోపల మనకి వాతావరణంలోకి విడుదల చేయబడుతుంది. ఈ రకమైన ప్రక్రియనే బాష్పోత్సేకం అంటాం. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగి చుట్టూ ఉన్న వాతావరణంలో తేమ శాతం తగ్గినట్లయితే, గాలి లోపల తేమ శాతం తగ్గినట్లయితే బాష్పోత్సేక రేట్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే బాష్పోత్సేక ప్రక్రియ యొక్క వేగం అనేటువంటిది పెరుగుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉష్ణోగ్రత పెరిగినప్పుడు బాష్పోత్సేక ప్రక్రియ ఏ విధంగా మారుతుంది, గాలిలో తేమ శాతం తగ్గినప్పుడు ఏ విధంగా మారుతుందని ఇంతకుముందు పోటీ పరీక్షల్లో అడిగారు. సో ఒకసారి గుర్తుంచుకోండి ఈ సందర్భాన్ని. సో ఈ బాష్పోత్సేక ప్రక్రియ అనేటువంటిది సాధారణంగా మనకు పగటి సమయంలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే పగటి సమయాల్లో ఉష్ణోగ్రతలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఎడారి మొక్కలకి నీరు తక్కువగా లభిస్తుంది. కాబట్టి ఇవి పత్రం రూపంలో ఉంటే, ఒకవేళ వాటికి ఉన్నటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రాలు ఈ విధంగానే ఉంటే వీటి పైన మరియు కింది భాగంలో ఉండేటువంటి పత్రరంధ్రాల ద్వారా నీటిని కోల్పోవాల్సి వస్తుంది. అంటే ఎడారి మొక్కలకి అసలు నీరు తక్కువగా లభిస్తుంది. ఈ రకమైనటువంటి పత్రాలు వెడల్పైనటువంటి పత్రాలను కలిగి ఉండి నీటిని కోల్పోతే వాటికి నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఎడారి మొక్కలు అనేటువంటివి ఏ విధంగా ఈ బాష్పోత్సేక ప్రక్రియను నియంత్రిస్తాయి లేదా నివారిస్తాయి అని అంటే ఇవి ఈ పత్రాలను వాటంతట అవే రాల్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. లేదా కొన్ని రకాల ఎడారి మొక్కల లోపల ఈ పత్రాలు అనేటువంటివి రూపాంతరం చెంది కంటకాలుగా మారుతాయి. అంటే ఈ పత్రాలు అనేటువంటివి రూపాంతరం చెంది చిన్న చిన్న ముళ్ళులుగా మారుతాయి. మనం వాటిని కంటకాలు అని కూడా పేర్కొనడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక ఉదాహరణలు ఇవ్వడం జరిగింది, నాగజముడు మరియు బ్రహ్మజముడు. ఈ విధంగా బాష్పోత్సేక ప్రక్రియను నివారించడానికి లేదా నియంత్రించడానికి పత్రాలను రాల్చుకోవడం కానీ లేదా కంటకాలుగా మార్చుకోవడం కానీ ఎడారి మొక్కల్లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం చూద్దాం. ఇంకా శీతాకాలం తర్వాత ఎండాకాలం లోపల సాధారణంగా మనకి శీతాకాలం తర్వాత ఎండాకాలానికి ముందు అన్ని రకాల మొక్కలు కూడా పత్రాలు అనేటువంటి రాల్చడం జరుగుతుంది. ఇది సాధారణంగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ విధంగా ఎందుకు రాల్చుతాయనంటే ఈ బాష్పోత్సేక ప్రక్రియని నివారించడం కోసమే. సో ఇది మొక్కలకి అవసరం మరియు అనవసరం రెండు రకాలుగా ఉంటుంది. ఎందుకు అవసరం అని అంటే ఎప్పుడైతే ఈ విధంగా మొక్క యొక్క కాండం ఉంటుందో ఈ కాండం లోపల ఉన్నటువంటి ఈ వేర్లు నీటిని గ్రహించాలంటే ఈ దారులో ఉన్నటువంటి నీరు అనేటువంటిది పత్రాలకు చేరి ఈ పత్రాల ద్వారా నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంటే బాష్పోత్సేకం జరిగితే ఏమవుతుంది అంటే వేరు పీడనం అనేటువంటిది పెరిగిపోయి నీటి అణువులను గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ నీటి అణువులను గ్రహించి వేరు ద్వారా కాండంలోని దారు ద్వారా ఈ విధంగా పైకి వెళ్ళేటప్పుడు ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది జరుగుతుంది. అంటే మృత్తికలో ఉన్నటువంటి ఖనిజాలు మొక్కకు లభించాలి లేదా పత్రాలకు లభించాలి అని అంటే నీరు ఈ విధంగా ప్రయాణం చేయాలి. నీటితో పాటు ఖనిజాలు లేదా ఏవైతే పోషకాలు ఉంటాయో ఆ పోషకాల రవాణా కూడా జరుగుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి బాష్పోత్సేకం జరుగుతూనే ఈ నీటి సరఫరా జరుగుతుంది. నీటి సరఫరాతో పాటు పోషకాలు కూడా జరుగుతాయి. కాబట్టి బాష్పోత్సేకం అనేటువంటిది అవసరం.
మరి ఎందుకు అనవసరం అని అంటున్నామనంటే ఎప్పుడైతే నీటి లభ్యత తక్కువగా ఉంటుందో అనవసరంగా అవి నీటిని కోల్పోతున్నాయి కాబట్టి ఇది మొక్కలకి అవసరం మరియు అనవసరం అని 2 రకాలుగా పేర్కొనడం జరుగుతుంది. కావున దీన్నే ఆవశ్యకమైన అనర్థం అని పేర్కొనడం జరుగుతుంది. ఇంగ్లీష్ లోపల నెసెసరీ ఈవిల్ అని అంటారు. ఆవశ్యకమైన అనర్థం అని కూడా పిలుస్తారు. బాష్పోత్సేకం కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు. ఇది మనకి బాష్పోత్సేకానికి సంబంధించినటువంటి వివరణ. మరి నెక్స్ట్ మన మొక్కల్లో గమనించేటువంటి లేదా ఇతర జీవుల్లో గమనించేటువంటి మరొక రకమైన జీవక్రియ ద్రవాభిసరణ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ద్రవాభిసరణ లోపల తక్కువ గాఢత నుంచి అంటే లో కాన్సన్ట్రేషన్ నుంచి అణువులు లేదా నీరు అర్ధపారగమ్య త్వచం, దీన్నే సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అని అంటాము. ఇంగ్లీష్ లోపల SPM అని అంటాం. సెమీ పర్మేబుల్ మెంబ్రేన్, తెలుగు లోపల అర్ధపారగమ్య త్వచము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ అర్ధపారగమ్య త్వచం ద్వారా ఎక్కువ గాఢతకి వెళ్ళడాన్ని మనము ద్రవాభిసరణ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నామనంటే ఒక సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ని ఈ విధంగా తీసుకున్నాను నేను. ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్కి ఎగ్జాంపుల్స్ కూడా ఉల్లిపొర లేదా కోడిగుడ్డు పొర లేదా చేపల కప్పల యొక్క మూత్రాశయము, ప్లాస్మా త్వచము అనేటువంటివి సెమీ పర్మేబుల్ మెంబ్రేన్గా పనిచేస్తాయి. వృక్షకణం లోపల ఏదైతే ప్లాస్మా త్వచం ఉంటుందో ఆ ప్లాస్మా త్వచం అనేటువంటిది సెమీ పర్మేబుల్ మెంబ్రేన్గా పనిచేస్తుంది. ఈ సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ ద్వారా తక్కువ గాఢత నుంచి లెస్ కాన్సన్ట్రేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెమీ పర్మేబుల్ మెంబ్రేన్ అని అనుకున్నట్లయితే దీనికి యువతల వైపున కాన్సన్ట్రేషన్ అనేటువంటి తక్కువగా ఉంది, అంటే అణువుల సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంది. ఈ తక్కువగా ఉన్నటువంటి అణువుల సంఖ్య నుంచి ఎక్కువగా ఉన్నటువంటి అణువుల సంఖ్య వైపు ఈ విధంగా అణువులు ప్రయాణం చేయడం లేదా నీరు అనేటువంటిది ప్రయాణం చేయడాన్ని మనము ద్రవాభిసరణ అని అంటాం. ద్రవాభిసరణ అని పేర్కొనడం జరుగుతుంది. దీనికి మనకి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లోపల ఈ విధంగా బంగాళదుంప పొరను తీసుకుంటాము. ఈ బంగాళదుంప పొర లోపల మనము చక్కెర ద్రావణాన్ని తీసుకుంటాం, అంటే నీటిలో కొంత చక్కెరని కలిపి దీని లోపల పోయడం అనేటువంటి జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఒక బీకర్లో పెట్టి దీని చుట్టూ వాటర్ని కనుక నింపినట్లయితే ఈ వాటర్ అనేటువంటిది నీటి అణువులు అనేటువంటివి లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. ఎందుకనంటే కాన్సన్ట్రేషన్స్ అనేటువంటివి సమానం కావాలి. ఇక్కడ లోపల కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇక్కడ ఇవి నీటి అణువులు అనుకుంటే ఇక్కడ తీసుకున్నటువంటి రెడ్ కలర్సే మనకి షుగర్ పార్టికల్స్. బయట ఉన్నటువంటి నీటి అణువులు లోపలికి ప్రవేశిస్తూ ఉంటాయి. సో ఆ విధంగా తక్కువ గాఢత నుంచి అణువులు లేదా నీరు అర్ధపారగమ్య త్వచం ద్వారా ఎక్కువ గాఢతకి వెళ్ళడం, అంటే లోపల ఎక్కువ గాఢత ఉంది, షుగర్ వాటర్ తీసుకున్నాను, బయట ఓన్లీ వాటర్ ఉంది, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. ఈ విధంగా తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి నీటి అణువులు ప్రయాణం చేయడాన్ని మనము ద్రవాభిసరణ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ ద్రవాభిసరణ అనే మనం ఇంగ్లీష్ లోపల ఆస్మాసిస్ అని పేర్కొనడం జరుగుతుంది. ద్రవాభిసరణే ఆస్మాసిస్ అని అంటాం. ఇక్కడ నీటి అణువులు ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సముద్రపు నీరు అనుకోండి, దీని లోపల ఉప్పు అణువులు అనేటువంటివి ఉన్నాయి. నేను ఏం చేస్తున్నానంటే ఈ ద్రవాభిసరణ పీడనం ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా మరొక పీడనాన్ని రివర్స్లో నేను క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైతే రివర్స్లో క్రియేట్ చేస్తున్నానో ఇక్కడ ఉన్నటువంటి నీటి అణువులు అనేటువంటివి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సముద్రపు నీరు ద్వారా మంచినీటిని గ్రహిస్తున్నాను. దీన్నే మనము రివర్స్ ఆస్మాసిస్ ప్రాసెస్ అని అంటాము. మనము ఇళ్లలో మనము నీటిని శుభ్రం చేసుకోవడానికి ఆర్ఓ వాటర్ని ఏవైతే తాగుతున్నామో దానిలో జరిగేటువంటి ప్రక్రియ ఇదే రివర్స్ ఆస్మాసిస్ లేదా ద్రవాభిసరణ. అంటే సాధారణంగా తక్కువ గాఢత నుండి అణువులు ఎక్కువ గాఢతకి ప్రయాణం చేస్తూ ఉంటాయి. రివర్స్ ఆస్మాసిస్ లోపల ఎక్కువ గాఢత నుంచి అణువులను తక్కువ గాఢతకి పంపిస్తాం. ఎక్కువ గాఢత నుంచి నీటిని తక్కువ గాఢతకి పంపించి ఇక్కడ వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అది ప్యూర్ వాటర్, శుద్ధమైనటువంటి నీరు. ఆ నీటిని మనము తాగడానికి వినియోగిస్తాము. దాన్నే మనం రివర్స్ ఆస్మాసిస్ ప్రెజర్ అని ప్రక్రియగా పేర్కొంటాం. ఇది ద్రవాభిసరణకి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ విసరణ అని అంటాము. దీన్నే ఇంగ్లీష్ లోపల డిఫ్యూజన్ అని పేర్కొంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల డిఫ్యూజన్ అని పేర్కొంటాం. ద్రవాభిసరణ లేదా ఆస్మాసిస్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్లో వ్యతిరేక దిశలో నీటి అణువుల యొక్క ప్రయాణం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కువ గాఢత నుంచి అణువులు లేదా వాయువులు తక్కువ గాఢతకు ప్రయాణించడాన్ని విసరణ అని అంటారు. సింపుల్గా చెప్పానంటే మనం ఒక అగరబత్తి ముట్టించామనుకోండి లేదా పర్ఫ్యూమ్ వాడామనుకోండి. సో నేను ఎక్కడైతే అగరబత్తి ముట్టించానో అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి ఆ వాయువులు తక్కువ కాన్సన్ట్రేషన్ గది లోపల మూలల వరకు వ్యాపించడాన్ని విసరణ లేదా డిఫ్యూజన్ అని అంటాం. మనం ఇక్కడ పర్ఫ్యూమ్ వాడితే ఇక్కడ నుంచి కొంచెం దూరం స్మెల్ ఏదైతుందో ఆ స్మెల్ ఆ విధంగా వెళ్ళిపోవడాన్ని, అంటే ఇక్కడ గాఢత ఎక్కువ ఉంది, అక్కడ గాఢత తక్కువ ఉంది, ఈ విధంగా ఎక్కువ గాఢత నుండి అణువులు లేదా వాయువులు తక్కువ గాఢతకు ప్రయాణించడాన్ని విసరణ అని పేర్కొంటారు.
అమీబాలో శ్వాసక్రియ ఏదైతే ఉందో అమీబా అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అమీబాలో శ్వాసక్రియ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్, ఇక్కడ ఆక్సిజన్ ఉందనుకోండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి. కార్బన్ డైఆక్సైడ్ గాఢత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ అనేటువంటిది ఈ విధంగా జరగడాన్ని శ్వాసక్రియ అని అంటాము. సో విసరణ ద్వారా అమీబా లోపల శ్వాసక్రియ అనేటువంటిది జరుగుతుంది. సో ఇది వృక్షాలలో ఉన్నటువంటి లేదా మొక్కల్లో ఉన్నటువంటి కొన్ని రకాల జీవక్రియలు. మరికొన్ని జీవక్రియలు మరియు ఫైటో హార్మోన్ల గురించి మరో క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.